భయం. ధైర్యం కోసం పెట్టుకున్నారా? దట్స్ గుడ్. అంతా శివమయం అని పెద్దలంటారు. నాకు అంతా భయమయం. ఏం భయం? సారీ అయ్యా, కాలం తీరిన వాళ్ళు కాలం చేస్తారని కాలజ్ఞానం చెప్తోంది. కాలం చేసే కాలం వస్తే కాలు విరుగుతుందేమోనని భయం నాకు. కవిత భయం అండి, కథ భయం అండి, భీముడి కథ నా భయం అండి, రాముడి కథ నా భయం అండి, వినను భయం, చూడను భయం, తలుపు భయం అండి, తీసి తీయని తలుపు భయం, మూసి మూయని తలుపు భయం, పూర్తిగా వేసిన తలుపు భయం, బార్లా తెరిచి ఉంచిన తలుపు నా భయం, కిటికీ చూసినా సరే నిజంగా చచ్చే భయం అండి, నీడ భయం అండి, గోడ భయం అండి, గూడు భయం అండి, పేడ భయం అండి, బంతిని చూసిన భయం అండి, ముద్ద బంతిని చూసినా భయం అండి, అది పెట్టుకున్న పూ బంతిని చూసినా భయం అండి, నక్క కుక్క పులి పిల్లి పిల్లి తినే ఎలుకన్నా భయం అండి, చుట్టూ విరబోసుకున్నట్టున్న చెట్టన్నా చెట్టు కిందన్న పుట్టన్నా భయం అండి, పుట్టలో ఉన్న పాములు తేళ్లు పట్టపగలే కరుస్తాయేమోనని భయం అండి. సిట్ డౌన్. థ్యాంక్స్. ఏకాంతను చూసినా భయం అండి, ఏకాంతం అన్న భయం అండి, నీళ్ల భయం, చేప భయం, ఈ నల్లి భయం, బల్లి భయం, దుమ్ము భయం, తుమ్ము భయం, రాత్రి భయం, పగలు భయం, నీళ్ళన్న భయం, నిప్పన్న భయం. ఎక్స్క్యూజ్ మీ మిస్టర్. ఇంగ్లీష్ అన్న భయమేనండి. Oh. జీనోఫోబియా, యారోఫోబియా, జూఫోబియా, ఆఫియోఫోబియా, ఓరింతోఫోబియా, హిమోఫోబియా, జఫైరోఫోబియా, టాఫోఫోబియా, హక్రోఫోబియా, గ్లాసోఫోబియా, ఇంకా బోల్డ్ ఫోబియా ఇంగ్లీష్ లో ఉంటాయనంటారు. అన్ని ఫోబియాలు నీకుండి చచ్చాయిరా, ఆ దేవుడు తప్ప ఇంకెవరు నేను కాపాడలేరని డాక్టర్ పంచభూతం నన్ను గుడికెళ్ళమని చెప్పారండి. అక్కడికెళ్తే దీప భయం, ధూప భయం, తీర్థ భయం, ప్రసాద భయం, మంత్ర భయం, తంత్ర భయం, పైన వేలాడే గంటన్న భయం, హోమంలో వచ్చే మంటన్న భయం, కొట్టేవాళ్ళని తిట్టను భయం, తిట్టేవాళ్ళని కొట్టను భయం, కడవ భయం, పడవ భయం, చీకటి భయం, వెలుగు భయం, కొత్తవి ఏమన్నా చూస్తే భయం, పాతవి తలుచుకు పడుకున్నా భయం, యోగ భయం, రోగ భయం, వేగ భయం, రాగ భయం, పోను భయం, రాను భయం, బతుకు భయం, చావుకు భయం, ఇంతసేపు ఇలా అరుస్తుంటే గొంతు ఎండిపోతుందేమోనని దాహ భయం. కాస్త నిలుస్తారా? లేదు, ఇదే తాగుతాను. డాక్టర్ గారు ఎంగిలి కూడా మందే కదా. ఏంటిలా గుక్క తిప్పుకోకుండా మాట్లాడుతున్నారు? మింగి 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 చెప్పండి. అంటే ఎప్పుడు కాదండి, నా గురించి చెప్పేటప్పుడు అలా మాట్లాడతాను. నేను మాట్లాడుతుంటే వినేవాళ్ళకి భయం వేస్తుంది. ఏమన్నారు? అంటే డాక్టర్లు కదా, మీరు భయపడరు అనుకోండి. డాక్టర్లు అంటే